పాలిటిక్స్ అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదం పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది సార్. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు అల్లు అర్జున్ని. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా, ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా, ఆయన ఎదిగిందే చిరంజీవి గారిని బేస్ చేసుకుని అని చెప్పి ఆయన కమెంట్ చేశారు. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు బయట ప్లే చేయండి. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. రైట్. అసలు ఈ వివాదానికి కారణమైన అల్లు అర్జున్ మాటలు ఒకసారి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. నెక్స్ట్ బైట్. రావాలంటే వస్తా. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. రైట్ సార్. అంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కాదు, ఆయన చిరంజీవి గారికి సుపరిచితులు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి సార్. గతంలో కూడా నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా కూడా ఎక్కడా ఆయన తగ్గల, ఆయన గెలిచారు. ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ గానో లేకపోతే చిరంజీవి గారి ఫ్రెండ్ గానో లేకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేగానో ఆయన ఈ మాటలు మాట్లాడారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా కమెంట్ చేయలేదు సార్. ఫస్ట్ కమెంట్ చేసింది బొలిశెట్టి శ్రీనివాసే. సో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని అనుకోవాలి. పొలిటికల్ టర్న్ ఎప్పుడో తీసుకుంది, కానీ ఇప్పుడు అఫీషియల్ టర్న్ తీసుకుంది. అఫీషియల్ టర్న్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ సాధారణ జనసేన ఎమ్మెల్యే అయితే కాదు, మీరు అన్నట్లు మెగా కుటుంబానికి సన్నిహితుడిగా లాయాలిటీలో ఎలాంటి అనుమానము లేని వ్యక్తి కదా. సో జనసేనకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఆయన విధేయతలో ఎవరు ప్రశ్నించలేరు. అందువల్ల ఆయన మాట్లాడుతున్నాడంటే అది ఇక అఫీషియల్. ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాడి చూసాం, ఇప్పుడు బహిరంగంగానే వచ్చేసింది వ్యవహారం. అంటే ఇప్పటిదాకా ఇదేదో ఫ్యాన్ల పైత్యము అని ఎంతో కొంత అనుకున్నాం. ఎక్కడో ఒక చోట ఇది బహుశా కుటుంబంలో ఉండే ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉన్నాయో లేవో తెలియదు, కానీ దీన్ని ఫ్యాన్ల పంచాయతీగానే భావించడానికి ఎక్కడో కానీ ఆస్కారం ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఫ్యాన్స్ పంచాయతీ కాదు, ఇది నిజంగానే కుటుంబంలోనే మెగా కుటుంబంలోనే ఉన్నటువంటి పంచాయతీ అని ఈ వ్యాఖ్యల బట్టి కొంత బలంగా రూఢి అవుతుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కర్ణాటకలో వెళ్ళి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదేమైనా మనం అనుకుంటున్నామా ఇంటర్ప్రిటేషను. పవన్ కళ్యాణ్ బహుశా ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ క్యాజువల్గానే అనొచ్చు, సినిమాల్లో థీమ్స్ మారుతున్నాయి కదా, నిజమే కదా అని ఎక్కడొక చోట ఆస్కారం ఉండే. అంటే మెగా కుటుంబంలో ఇలా రచ్చ కాకూడదు అని భావించే నాలాంటి అయిన వాళ్ళైనా మీలాంటి వారైనా అరే ఇది ఏదో కాకపోవచ్చేమో అనే కొంత ఆశ ఉండే. సో అలాగే నాగబాబు ట్వీటు కొంత బలాన్ని పెంచింది. వాస్తవంగా ఒక రకమైన యుద్ధాన్ని అల్లు అర్జున్ పైన నాగబాబు ట్వీట్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య కూడా కాదు, ఇది అడవిని దోచేసేవారు హీరోలు అవుతున్నారు అని. పవన్ కళ్యాణ్ వాక్య కన్నా నాగబాబు ట్వీట్ మావారైనా పగవారే అని చేసిన ట్వీటు మొదటి యుద్ధం. ఇప్పుడు అది కూడా పరోక్ష యుద్ధమే ఒక రకంగా. అక్కడెక్కడ అల్లు అర్జున్ పేరు పెట్టి నాగబాబు అనలేదు, కానీ మనందరికీ అర్థమైపోయింది అది కరెక్టే అని. నాగబాబు అల్లు అర్జున్ ఇది ఇక బహిరంగంగానే అల్లు అర్జున్ పైన పొడింగులు దాకా వచ్చింది అంటే ఇక ఎక్కడిదాకా వ్యవహారం వచ్చిందంటే ఇక బహిరంగంగా ఎవరినొవరు తిట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇక్కడ అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీని విడదీసి చూడరాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది డెఫినెట్గా అందరికీ మూలము చిరంజీవి, అందులో అనుమానం ఏం లేదు.
సో కానీ ఆ మూలమైనప్పటికీ కూడా అందరూ సొంతగా సినిమా రంగంలో సక్సెస్ కాలేదు కదా. నాగబాబు లాగా పవన్ కళ్యాణ్ కూడా సక్సెస్ కాలేదు కదా. పవన్ కళ్యాణ్ ఒక రకంగా అంటే చిరంజీవి సోదరుడుగానే కాకుండా తనకంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయనకు ఈ స్థాయి వచ్చిందని అంటే పవన్ కళ్యాణ్ అవమానించడమే కదా. అదే సమయంలో చిరంజీవి తమ్ముడు కాదు, ఆయన సొంతగా చిరంజీవితో సంబంధం ఏంది అని అంటే అది అంతకన్నా అన్యాయం కోట్లేదు. అందువల్ల ఈ రెండును బ్యాలెన్స్ చేయాలి. చిరంజీవి సోదరుడుగా పవన్ కళ్యాణ్కున్న ఐడెంటిటీని, పవన్ కళ్యాణ్కు ఒక నటుడుగా ఉన్న సొంత ఐడెంటిటీ, ఈ రెండు విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు, పరస్పర పోటీగా చూడాల్సిన అవసరం లేదు. ఈ రెండు పరస్పర కాంప్లిమెంటరీ. సో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదిగినందుకు చిరంజీవి ఆనందపడతాడు, చిరంజీవి తమ్ముడిని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆనందపడతాడు. ఈ రెండు కూడా ఎలా విడదీస్తాం? సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అది. అలాగే మెగా కుటుంబంలో సభ్యుడిగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆ మెగా బంధాన్ని అంగీకరించాలి. అదే సమయంలో నటుడుగా అల్లు అర్జున్కున్న సొంత అస్తిత్వాన్ని గుర్తించాలి. అలా గుర్తించకపోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉదాహరణ అందుకే ఇచ్చింది. ఒక రకంగా మెగా కుటుంబంలో అల్లు అర్జున్ భాగం కాదా? ఖచ్చితంగా భాగమే, అనుమానం ఏమున్నది. మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్కు మొదటి ఫ్యాన్స్. అల్లు అర్జున్ కూడా అన్నది అదే. వీళ్ళకి అర్థం కాని అంశం అల్లు అర్జున్ ఏమన్నాడు, ఫ్యాన్స్ హీరో అయ్యాక ఫ్యాన్స్ అవుతాను, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అన్నాడు. ఆయన ఫ్యాన్స్ ఎవరు మరి? ఆయన నటుడు కాకముందు ఫ్యాన్స్ ఎవరు ఎందుకుంటారు? మెగా కుటుంబ సభ్యుడు కనుకనే ఫ్యాన్స్ ఉంటారు, వేరే ఫ్యాన్స్ లేరు కదా. సో ఇప్పుడు బలిషెట్ అన్నా అల్లు అర్జున్ అన్నా ఒకటే విషయం అన్నది, రెండు వేరు మాటలు కాదు. నీకెవరు ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వేనా పుడింగా, నీకు మెగా ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. నిజమే కదా, ఆయనకు అల్లు అర్జున్ కూడా అదే అన్నాడు కదా, నాకు ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యానంటే అర్థమైంది. ఫ్యాన్స్ అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఎలా ఉంటారు హీరో కాకముందు? ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ కూడా చెప్పింది వాళ్ళని ఉద్దేశించే. అది చెప్పలేదు కదా సార్, నాకు ఫ్యాన్స్ నేను హీరో అవ్వకముందే ఎలా ఉంటారు హీరో అవ్వకముందు? కోపేలేదు కదా, అదే ట్రోల్ చేస్తున్నారు సార్ ఆ పాయింట్నే పెట్టుకుని. హీరో అవ్వకముందు హీరో కాకముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఎలా తెలుస్తుంది ఆయన ఎవరు? హీరో అవ్వకముందు ఫ్యాన్స్ ఉండరు కదా, ఉండరు కదా, నీకు ఎలా ఫ్యాన్స్ ఉన్నారని అదే అంటున్నా. అదే మెగా ఫ్యాన్సే, దాన్ని అండర్స్టూడ్. అది ఇప్పుడు హీరో కాకముందు ఎట్లుంటారు ఆయన ఫ్యాన్స్? ఉండదాని స్కోప్ ఎక్కడ, ఎవరో తెలిస్తే కదా ఫ్యాన్స్ ఉంది. ఇప్పుడు ఆయన హీరో కాకముందు ఆయన ఎవరో ఎలా తెలుసు? ఆయనకున్న ఐడెంటిటీ ఏంటి? హీరో కాకముందు ఉన్న ఐడెంటిటీ మెగా కుటుంబ సభ్యుడు, అంతే కదా. ఇక అందులో ఇంకా భిన్నాభిప్రాయం లేదు. అల్లు అర్జున్ అన్న చెప్పింది కూడా అదే అన్నట్టే కదా, వేరే ఇంకెట్లా అవుతుంది? నాకు ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అంటే ఫ్యాన్స్ ఎక్కడికి వస్తారు? మెగా కుటుంబ సభ్యుడు కనుక ఫ్యాన్స్ వస్తారు. అయితే అదే సమయంలో ఇప్పుడు అది ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దానికి కాదంటే అది అంతకన్నా తప్ప ఇంకోటి ఉండదు. కానీ అదే సమయంలో అల్లు అర్జున్ను విమర్శించే క్రమంలో ఆయనకి ఆ నటుడే కాదు, ఆయనకి గుర్తింపే లేదని అంటే మరి నాగబాబుకు పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఎందుకు రాలే? నాగబాబుకు అల్లు అర్జున్ అంత ఇమేజ్కి ఎందుకు రాలే? ఇంకా చాలామంది ఉన్నారు కదా కుటుంబ సభ్యులు. చిరంజీవి మెగా కుటుంబంలో యాక్టర్ లేరా? మరి వాళ్ళంతా అల్లు అర్జున్ అంత పాపులర్